పురాతన కాలంలో శాంతిపురం అనే రాజ్యముండేది. ఆ రాజ్యంలో శాంతి సుభిక్షం నిండుగా ఉండేది. అక్కడ రాజుగా ఉన్న సత్యసేనుడు ఎంతో న్యాయపరుడు, నిజాయితీ గలవాడు. ప్రజలంతా ఆయనను గౌరవంగా చూసేవారు. రాణి సునీత ధైర్యవంతురాలు, మంచి సలహాదారు. వారికి విశ్వజిత్ అనే 14 ఏళ్ల కుమారుడు ఉండేవాడు. ఆ బాలుడు తెలివైనవాడు, గురుకులంలో ధర్మము విద్యలు నేర్చుకుంటూ ఉండేవాడు. కొందరు మంత్రిగాళ్ళు రాజుమీద అసూయతో కుట్రను చేయడం మొదలుపెట్టారు. దుర్వాస అనే మంత్రి అధికారం మీద మక్కువతో రాజును గద్దెదీచాలని అనుకున్నాడు. ఒకరోజు రాజు న్యాయంగా ఓ తీర్పు చెప్పగా దుర్వాసకి కోపం వచ్చింది. రాజు ప్రజల ప్రేమను నాటకంగా గెలుచుకుంటున్నాడు, ఇతనిని తొలగించి నేనే రాజు అవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. మిగతా మంత్రులతో కలిసి దుర్వాస ఓ మాయపత్రం తయారుచేసి రాజు దేశద్రోహం చేస్తున్నాడనే అపవాదులు పుట్టించాడు. ప్రజలు మొదట ఆశ్చర్యపోయారు. కొంతమంది నమ్మలేదు, కాని కొంతమంది భయంతో మౌనంగా ఉండిపోయారు. రాజు సత్యసేనుడు కోర్టులో తనను తాను సమర్థించుకోవాల్సి వచ్చింది. నేను ఎప్పుడూ సత్యాన్ని అనుసరించాను. నామీద వదంతులు నమ్మకండి. అయినప్పటికే రాజ్యసభ రాజును తాత్కాలికంగా పదవి నుండి తొలగించింది. రాజు తన కుటుంబం కలిసి అరణ్యంలోకి